తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తీసేయాలంటూ స్థానికులు ఉద్యమం చేపట్టి నేటితో 10 రోజులు దాటిపోయింది. అయినా మద్యం వ్యాపారుల్లో చలనం లేదు, అధికారుల్లో కదలిక లేదు, పాలకుల్లో కాస్తైనా దయలేదు. దాంతో మద్యం వ్యాపారులు మాత్రం తమ వ్యాపారాన్ని వారు చేసుకుంటూ పోతున్నారు. పిల్లలకు, మహిళలకు మద్యం బాబుల వల్ల ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఇంతకు 10 రోజులుగా ఈ ఉద్యమం చేస్తుంది ఎక్కడో కాదు, నెల్లూరు నగరం పరమేశ్వరీనగర్లో తమ ప్రాంతంలో ఇళ్ల మధ్య బడులు, దేవాలయాలు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాలున్న ప్రాంతమది. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళ్తుంటారు. ఈ మద్యం దుకాణం ఏర్పాటుతో న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని ఆ ప్రాంత వాసులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు, చివరకు పాలకులు కూడా వారి మొర ఆలకించకపోవడంతో 10 రోజుల నుంచి పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఏకమై మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్షలో చిన్న, పెద్ద, మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పాల్గొంటున్నారు. అయినా వారి మొర ఎవరూ ఆలకించలేదంటూ ఎంట్రీ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ మద్యం దుకాణాన్ని ఆ ప్రాంతం నుంచి మార్చి మరో ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలని వారు కోరుతున్నారు. నెల్లూరు నగరంలో పరమేశ్వరి నగర్ వద్ద మరి మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, మన్మసుద్దీ నగర్ ఈ ప్రాంతాలకు ఆనుకొని ఏదైతే ప్రభుత్వము బ్రాందీ షాప్ ఏర్పాటు చేసిందో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఈ బ్రాందీ షాపుని వ్యతిరేకిస్తూ ఈ బ్రాందీ షాపుని ఇక్కడి నుంచి తొలగించాలని 11 రోజుల నుంచి నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం చాలా దుర్మార్గం. ఏదైతే ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతులు, నిర్ణయాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఇలాంటి బ్రాందీ షాపుల్ని ఈ విద్యార్థులు మరియు ప్రజలు ఉండే నివాసాల ప్రాంతాల నుంచి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మరియు ఇతర దేశాల్లో మా యొక్క బిడ్డలు పోయి వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి ఉన్నత విద్యలు అభ్యసించాలి, వారు అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి చెడ అలవాట్లు చేసే యొక్క బ్రాందీ షాపుల్ని ఇక్కడ నుంచి తొలగించాలి. ఇన్ని చెప్తున్నా కూడా ఈ యొక్క బ్రాందీ వలన ఎన్నో నష్టాలు ఉన్నాయి. రాసుకుంటే పుస్తకాలు సరిపోవు. ఎన్నో నష్టాలు చూసాం, కుటుంబాలు నాశనమైనవి చూసాం, మన బిడ్డలు ప్రాణాలు కోల్పోనే కూడా మనం చూసాం. ఇవన్నీ చూసి మరి ఈరోజు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నా కూడా ఈ బ్రాందీ షాపును తొలగించాలని అయినా ప్రభుత్వము స్పందించకపోవడం చాలా దుర్మార్గం. కావున ప్రభుత్వం స్పందించి ప్రజల యొక్క నిరసన కార్యక్రమాలను గుర్తించి అతి త్వరగా ఈ యొక్క బ్రాందీ షాపుని తొలగించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని మీకు హెచ్చరిస్తున్నాం. మేము ఇక్కడే ఈ వైన్ షాప్ ఎదురుగానే ఆ ఇంట్లో ఉంటాము. 24 గంటలు మా చిన్న పిల్లలు ఇక్కడే తిరుగుతారు. మాకు నిత్యావసర వస్తువులన్నీ ఈ వీధిలోనే ఉన్నాయి సార్. దీన్ని పక్కన తీసుకొని వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెట్టాడు. దానికోసం మేము ఇక్కడ కూర్చొని 11 రోజుల నుంచి ధర్నా చేస్తుంటే మమ్మల్ని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ మేము వాననక వరదనక మా పిల్లల్ని ఇంట్లో అందరిని వదిలేసి మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాము. మాకు ఈ వైన్ షాప్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము ఉదయం లేస్తే మేము ఈ దరిద్రాన్ని చూడాల్సి వస్తుంది సార్. ఇది మంచి ఏరియా, ఇక్కడ ఎవరు తాగుబోతోళ్ళు లేరు, తిరుగుబోతోళ్ళు లేరు సార్. ఇక్కడ తెచ్చి ఇలా పెట్టడం ఎలా సమంజసం చెప్పండి. మాకు దీన్ని వెంటనే తొలగించాలనే మా ఒక్క కోరిక సార్, ఇంకేం లేదు. మాకు ఇది వద్దు, ఇక్కడ ఈ దరిద్రం మాకు వద్దు. ఈ శైతాన్ మూత్రం ఇక్కడి నుంచి తొలగిస్తే మాకు చాలా మంచిది. దయచేసి మీ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్. మా మహిళలందరూ దయచేసి మా గోడు వినండి సార్. విని ఈ దరిద్రాన్ని మాకు తొలగించండి సార్. మంచి సొసైటీ సార్, ఇది మంచి సొసైటీ, మంచోళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఏం తాగబోతోళ్ళు ఎవ్వరు లేరు.
ఇది ఏంటంటే మా నడి మధ్యలో మా ఇంటి మధ్యలో పెట్టి ఉన్నారు ఆ షాపు. ఆ పక్క చూస్తే మంచి మంచి షాపులు ఉన్నాయి. మేము ఆ షాపు శైతాన్ మూత్రం ఎత్తేదాకా మేము ఈడ నుంచి కదలము సార్. ఎన్ని తుఫాలు వచ్చినా, ఎన్ని రోజుల నుంచి వాన పడుతుంది, మేము ఇక్కడే ఉన్నాము. ఈడ నుంచి మేము కదలము. ఎందుకు కూర్చొని ఉన్నారు ఆడోళ్ళు? వానకైనా ఎండకైనా ఎందుకు ఉన్నారు ఇక్కడ? చిన్న చిన్న పిల్లకాయల్ని తీసుకొని ఎందుకు వచ్చి కూర్చుని ఉన్నారు అని ఎవ్వరు పట్టించుకోవటం లేదు సార్. ఇంకా ఎన్ని రోజులైనా, నెల అయినా పర్వాలేదు, 2 నెలలైనా పర్వాలేదు, 3 నెలలైనా పర్వాలేదు, ఇక్కడే ఉంటాం మేము. ఈ షాప్ తీసేదాకా మేము కూడా కదలము ఇక్కడ నుంచి. ఇక్కడ దరిదాపుల్లో మసీదులు, అదేవిధంగా దేవాలయాలు, అదేవిధంగా చర్చిలు, అదేవిధంగా మద్రసాలు కూడా ఉన్నాయి. ప్రతినిత్యం కూడా ఆడపిల్లలు స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ బస్సుల్లో దిగుతూ వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ ప్రజల కోరిక ఏంటంటే ఈ మద్యం షాపును వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము దానికి కూడా మద్దతు ఇస్తూ ఉన్నాము. ఈ మద్యం షాపుల వల్ల జరగబోయే నష్టాలైతే వాళ్ళు ముందుగానే దాని గురించి తెలుసుకున్నారు. అందుకోసంగా ఇవి జనవాసాల మధ్యన ఉండకూడదని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము ఉన్నతాధికారులను కూడా కలవడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మద్యం షాపుని వెంటనే ఇక్కడి నుంచి తరలించి జనవాసాలు లేని దగ్గర మద్యం షాపులు పెట్టుకోండి. ఎందుకంటే మద్యం మీద అయితే వేసుంటారు, మద్యం సేవించడం హానికరం అని చెప్పేసి తాగేవాళ్ళు ఎక్కడైనా తాగుతారు. దాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మద్యం షాప్ కానీ ఇక్కడి నుంచి తొలగించకపోతే ఉధృతంగా ఈ ధర్నా ఏదైతే ఉందో, నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మా ఆడపడుచులు, పరమేశ్వరి నగర్ ఆడపడుచులు కానీ, మన్సూర్ నగర్ ఆడపడుచులు కానీ ఇక్కడ ఈ మందు షాపు వల్ల మాకు చాలా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు. జరగరాని సంఘటన ఏమైనా జరిగితే ఇక్కడ ఆడపిల్లగాయలు, చిన్న ఆడపిల్లగాయల మీద ఎప్పుడు షాపింగ్ జరిగింది. దానికి ఆనుకొని కూరగాయల అంగడి ఉంది, దానికి ఆనుకొని ఐస్ క్రీమ్ షాప్ ఉంది, దాని ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇలాంటి దగ్గర మనకు చేతులు జోడించి చెప్తున్నాను మా ప్రజాప్రతినిధులకి, ఫ్యామిలీలు ఉన్న చోట మధ్యలో ఈ మందు షాపు పెట్టబాకండి. ఇది మేము మా శ్వాస ఉన్నంత వరకు, ఈ మందు షాపు తీసేంత వరకు ఇక్కడ కదిలే సమస్య లేదు. ఈ మా ఆడవాళ్ళు తుఫాను ఉన్నా, వర్షం ఉన్నా ఇక్కడ నుంచి కదలని చెప్తున్నారు. ఈ నిరసన మనం ఇలాగే ఎన్ని రోజులైనా ఈ తీసే వరకు సాగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గార్ల ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సెలింగ్ మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సెలింగ్లు, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.